కనపడదు. పక్క రాష్ట్రాలు అవును మీరు చెప్పిన లెట్ మీ కంప్లీట్ ఒక్క నిమిషం మీరు ఇచ్చిన పోలవరాన్ని ఏ కమ్ములో దొక్కారు? స్పెషల్ స్టేటస్ ని ఎక్కడ పెట్టారు? రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక నిమిషం జగదీష్ గారు ఆయన ఏమంటారో విందాం జగదీష్ గారు ఆయన ఏం చెప్తారో విందాం, మీరు సమాధానం చెప్తారు కానీ జగదీష్ గారు. కంటిన్యూ శేఖర్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను సార్, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే 50% గ్రోత్ రేట్ ఎట్లా వచ్చింది సార్? ఎట్లా వచ్చింది చెప్పండి, కనపడడం లేదు. 50% గ్రోత్ రేట్ ఎట్లా వచ్చింది? 80,000 పర్ క్యాపిటల్ ఎలా పెరిగింది? 82,000 పర్ క్యాపిటల్ ఎలా పెరిగింది? జీడిపి షేర్ లో తెలంగాణ కంటే ఎక్కువ మనం ముందుకు ఎందుకున్నాం? జీడిపి షేర్ తెలంగాణ కంటే మనం ముందుకు ఎందుకున్నాం? తెలంగాణ 4.2% అయితే 4.9% జీడిపి షేర్. మనం జీడిపి షేర్ అండి 4.2, తెలంగాణ 4.9. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలే రాలేదు అని చెప్పి మీరు మాట్లాడతాం. అయితే శేఖర్ రెడ్డి గారు మీరు చెప్తున్నాయని పేపర్లో కనబడుతున్నాయి రాష్ట్రంలో కనిపిస్తుందా అండి? శేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో కనిపిస్తుందా? జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి, జీతాలు లేకుండా ఉద్యోగస్తులు బాధపడుతున్న విషయం చూస్తున్నాము. పేపర్లో చూపిస్తారేంటండి? అభివృద్ధి కనబడతా ఉంటే ఒక్క నిమిషం జగదీష్ గారు ఆయన మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను మాట్లాడతా, వినండి, నేను మాట్లాడతా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం పెట్టుబడులతో ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పెట్టుబడులే రాలేదని చెప్పి మీలాంటి సో కాల్డ్ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మరి ఇదేంటండి? నేను చెప్పింది కాదు, డిపిఐఐటి అంటే తెలుసా? అప్పుల కోసం పడుతూ వీధుల్లో ఎందుకు సార్ ఒకే క్వశ్చన్, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల ఢిల్లీకి పోయి అడుక్కోవాల్సిన పరిస్థితి, అప్పులకు మించి జగదీష్ గారు మీకు అంత అభివృద్ధి ఉంటే అభివృద్ధి చేశారు. ఒక్క నిమిషం జగదీష్ గారు ఒక్క నిమిషం చౌదరి గారు శేఖర్ గారు మీరు కంప్లీట్ చేయండి. శేఖర్ గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం జగదీష్ గారు ప్లీజ్ జగదీష్ గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ ఆయన ఒక పార్టీ ప్రతినిధి కాదు, విశ్లేషకుడు. బుల్డోజ్ చేయడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఇలా వెయిట్ చేశాను. అక్కడ వెయిట్ చేసే ఉద్దేశం ఉంటేనే చర్చకి రావాలి. మీరు కంటిన్యూ శేఖర్ గారు, మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మరి ఇదేంటండి? ఇదేంటిది? క్లియర్ గా చూడండి. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ డిపిఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల్లో 32,803 కోట్ల రూపాయలు పెట్టుబడింది. కానీ మా ప్రభుత్వ హయాంలో 1,103 కోట్ల పెట్టుబడి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ జరిగింది. ఇవి కాకుండా ఒక్క ఎఫ్డిఐలోనే 35,000 కోట్ల రూపాయలండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు, ఎఫ్డిఐ. ఇవి కాకుండా వాళ్ళ కంపెనీలు ఎక్కడ? మీరు కూడా అడిగారు, పేపర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అడిగారు. ఎస్, నేను చెప్తున్నా అండి. శ్రీనివాస్ చౌదరి గారి ఊరి పక్కనే, తిరుపతి పక్కనే శ్రీ సిటీ అని ఒకటి ఉంటుందండి. అందులో బ్లూ స్టార్ ఎవరు తెచ్చారు, హ్యావెల్స్ ఎవరు తెచ్చారు, యాంబర్ ఎవరు తీసుకొచ్చారు, ఈపాక్ ఎవరు తీసుకొచ్చారు, పానాసోనిక్ ఎవరు తీసుకొచ్చారు? ఇవి కాకుండా కడపలో కొప్పర్తి అని చెప్పేసి ఒక సెజ్ ఉందండి. ఆ సెజ్ లో 3,775 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ రంగంలో 10,000 మందికి ఉపాధి ఇచ్చాం. ఇవి కాకుండా ఇటు పక్క విశాఖపట్నం రండి, ఐమెరిట్ ఎవరు తీసుకొచ్చారు, ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు, అవి కాకుండా ర్యాండ్ స్టాండ్ ఎవరు తీసుకొచ్చారు, ఎకోహోమా ఎవరు తీసుకొచ్చారు, మాట్లాడండి, ఎన్టీపీసీ ఎవరు తీసుకొచ్చారు, బలభద్రాపురంలో కాస్టిక్ సోడా ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు, నెక్స్ట్ పులివెందుల్లో ఆదిత్య బిర్లా గవర్నమెంట్స్ ఎవరు తీసుకొచ్చారు, మ్యాండలీస్ విస్తరణ 2,000 కోట్ల రూపాయలతో ఎవరు చేశారు? మాట్లాడినండి. ఇంకా ఆదిత్య వాళ్ళది
శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పిన కంపెనీలన్నీ ఏమో కానీ ఒక ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇన్ఫోసిస్ గత నుంచి వైజాగ్ లో ఉంది. కాకపోతే వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టుకున్నారండి. కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే ఇన్ఫోసిస్ ని అక్కడ ప్రారంభించలేదు. గత నుంచి ఇన్ఫోసిస్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు, కొత్త ఆఫీస్ కట్టుకున్నారు. మీకే ఛాలెంజ్, వాళ్ళకి కాదు, మీకే ఛాలెంజ్. నాది వైజాగ్, మీకు తెలుసలేదో, నాది వైజాగ్. నేను వైజాగ్ లోనే ఉంటాను, మీకు తెలుసలేదు. కావాలంటే మీ బ్రహ్మనాయుడు కూడా అడగండి. ఏదైతే ఇన్ఫోసిస్ అనేది కంప్లీట్ గా ఎంఓయూల దగ్గర నుంచి గ్రౌండ్ అయ్యేంత వరకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. పెప్పర్ మోషన్